అంటే మీరు ఎన్నో అద్భుతమైన విషయాలు చెప్తుంటారమ్మా. ఎవరు చెప్పని విషయాలు. తాత్వికంగా ఆలోచిస్తారు, సామాజిక పరంగా ఆలోచించి చెప్తారు. మీ వీడియోలు చూస్తున్నప్పుడు ఎప్పుడైనా ఏదన్నా ఆ కింద వారు ఏదైనా సరే ముందుగా మీ కులాన్ని తీసుకుని కామెంట్ చేస్తుంటారు కొంతమంది. చేశారు ఈ మధ్యన. అయితే కొంచెం అదే విషయం వేరే వాళ్ళు చెప్పినప్పుడు అబ్బా అద్భుతంగా చెప్పారు గురువు గారు నమస్కారాలు పెడుతుంటారు. అంటే ఇక్కడ ఇప్పటికీ కూడా అంటే ధర్మాన్ని మంచి ఎందుకంటే ఈ కులం మీద పర్టికులర్లీ ఒక కులం మీద ఈ మధ్యన 2 రాష్ట్రాల్లోనూ ఒక విద్వేషాన్ని రెచ్చగొట్టారు. అర్థమైందా? అనవసరపు విద్వేషాన్ని రెచ్చగొట్టారు. అందుకని పల్లెలో ఉన్న వాళ్ళు మాట్లాడితే వాళ్ళని మాత్రమే అంటున్నారు, వాళ్ళనే టార్గెట్ చేసుకుని తిడుతున్నారు. కులగజ్జి అసలు లేనే లేదు మనకి. అంటే కులాలకి ప్రాంతాలకి అన్నిటికి అతీతంగా మీరు ప్రచారం చేస్తారు, లేదా మీరు జీవన విధానం. అవునండి, అలాగే గడిపారు. అవునండి. అంత అలా చూస్తున్న వాళ్ళకి కూడా అసూయ, ఈర్ష్య, మూర్ఖత్వం దాంతో మాట్లాడుతుంటారు. కామెంట్ చేసే వాళ్ళందరూ ఇంచుమించు అలాంటి వాళ్ళే. పనికి మాలిన ఉంటారు కదా నన్ను సమాజంలో ఇప్పుడు. అవి మనం పట్టించుకోగా. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ ఇప్పుడు 2-3 ప్రవచనకారులే ధర్మాన్ని ప్రచారం చేస్తున్నారు, ఇవన్నీ విషయాలు చెప్తున్నారంటే ఈ పెరగవలసిన అవసరం ఉందా లేదా అక్కడితోనే ఆగిపోతుంది? పెరుగుతారండి, ఆగరు. ఎప్పటికప్పుడు అనూచానంగా స్వామి వివేకానందుడు చికాగో వెళ్ళి ప్రసంగించిన తర్వాత దాని యొక్క కొనసాగింపుగా ఆ శంఖారావం ఆగిపోకుండా స్వామి చిన్మయానంద దగ్గర నుంచి అనేక మంది మళ్ళీ విదేశాలకు వెళ్ళి విదేశీయులను సైతం అబ్బురపరిచి వాళ్ళను కూడా తిరిగి ఇది స్వీకరించేటట్టుగా చేసి కన్విన్స్ చేసేటట్టు చేసుకుని ఇస్కాన్ ఏమండి శ్రీరామ ఆచార్య గారు, అలాగే మాత అమృతానందమయ్యి, ఇలాంటి వాళ్ళు ఎంతో మంది విదేశాలకు వెళ్ళి వాళ్ళందరూ కన్విన్స్ అయ్యేటట్టుగా మాస్టర్ ఇక్రాల కృష్ణమాచార్యులు గారు మరి పాశ్చాత్యులను కూడా అబ్బురపరిచేటట్టుగా ఎన్ని విషయాలు చెప్తూ అలా కంటిన్యూ అవుతోంది కదా. సద్గురు శివానందమూర్తి గారు ఒకరు పేర్లు గుర్తు రాకపోవచ్చు సడన్ గా మనకి. అలాగే మంది ఎంతో మంది ఇప్పుడు స్వామీజీ శివబాలి మహారాజు మిషన్స్ 90 దేశాల్లో ఉన్నాయి. మరి ధ్యానం కేవలం ధ్యానము, భజన, మాస్ ఫీడింగ్ స్వామీజీ ఇచ్చింది. ధ్యానం ఎందుకని ఇచ్చారు? ధ్యానంలో మేము ఏ స్థితినైతే మేము అనుభూతి చెందుతున్నామో ఆ స్థితిని సామాన్యులు భజనలో పొందగలగాలి అని భజన ఇచ్చారు స్వామీజీ. ఆ కీర్తనలు పాడిస్తున్నప్పుడు వాళ్ళు భావ సమాధిలోకి వెళ్ళిపోతారు. ఆ అనుభూతి వాళ్ళు కలిగిస్తున్నారు ఆయన. అట్లా 90 దేశాల్లో ఉన్నాయి స్వామీజీ మిషన్స్. ఇక్కడికంటే కూడా ముందు బయట దేశం నుంచి ఎక్కువ వస్తాయి. ఎప్పుడైనా అంతేనండి. మనకి వెలుగు అనేది ఇప్పుడు దీపం కింద నేడు ఉంటుంది నాన్న, గడప కింద నేడు ఉంటుంది. అందుకని ఆ వెలుగు ఎప్పుడు బయటకే ప్రసరిస్తుంది, ఆ చుట్టుపక్కలకి ప్రసరించదు. ఇప్పుడు ధర్మపురి దేవాలయం ఉంది, చుట్టుపక్కల ఎంతమంది తెలుసో తెలియదు మనకి. ఈ వెలుగు బయటకు ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు, ఈ చుట్టుపక్కల వాళ్ళకి తెలియకపోవచ్చు. అట్లాగే అటు నుంచే రావాలి, అటు నుంచి రావడమే కరెక్ట్ కూడా. ఈ గురువులందరూ అంటే స్వామి వివేకానంద వెలిగించినటువంటి ఆ ఆధ్యాత్మిక జ్యోతి ఏదైతే ఉందో అది ఆరని జ్యోతి. అది ఆ ఋషుల నుంచి వస్తుంది పరంపర. ఇప్పుడు అక్కడ నుంచి రామకృష్ణ పరమహంస స్వామి వివేకానంద నుంచి మళ్ళీ ఎంతమంది అలా తయారవుతూ వస్తున్నారు. స్వామి చిన్మయానంద మిషన్ లో ఎంతమంది తయారయ్యారండి. ఇక్రాల కృష్ణమాచార్యులు గారి శిష్యరుకులు ఎంతమంది తయారయ్యారండి. అలాగే మన పుట్టపర్తి సత్యసాయి బాబా నుంచి విదేశీయులు సైతం వాళ్ళందరూ అట్లా శిల్పాల్లో కూర్చొని ధ్యానం చేస్తున్నారంటే వీరందరూ చేసిన కృషి వాళ్ళ నుంచి వాళ్ళ కాలకాలలో పుట్టుకొస్తూనే ఉంటారు, ఈ ధర్మాన్ని నిలబెడుతూనే ఉంటారు. మనకి ఒక బొమ్మ ఉంటుంది చూడండి, పడుకోబెడితే లేస్తుంది. ఈ దేశాన్ని ఎంత వంచాలనుకుంటారో అది అలా లేచి నుంచి ఎప్పటికప్పుడు తను తాను కాపాడుకుంటుంది, తను తాను బ్యాలెన్స్ చేసుకుంటుంది. తెలుసు. అంటే మీరు రాజకీయాల్లోకి ఎందుకు రాలేదు? ఇష్టం ఉండదు. నా ప్రవృత్తి రాజకీయాలకు వెళ్ళటం తప్పని నేను అన్నాను. రాజకీయానికి కావలసినటువంటి వ్యూహాత్మకమైన ఎత్తుగడలు ఉంటాయి, అవన్నీ చేత కావాలి. సేవ అనేది ఒకటి క్వాలిటీ ఉంటే సరిపోదు, మనల్ని చెయ్యనివ్వరుగా. ఎందుకంటే అధిష్టానం ఏది చెప్తే మనం అది వాగాలి, మన వల్ల కాదు. అలాంటప్పుడు మనం అందులో రాణించలేము. మీకు ఆహ్వానాలు వచ్చింటాయి కదా చాలా సార్. రామారావు గారు పిలిచారు, బాబు గారు పిలిచారు, ఇక్కడ బీజేపీ నుంచి వచ్చాయి. అంటే ఈ మార్గంలో, ఈ భక్తి మార్గంలో కానీ ఆధ్యాత్మిక మార్గంలో, నాది భక్తి మార్గం కూడా కాదండి, నాది సమాజం, నాది శక్తి. నన్ను అడిగితే నన్ను చాలా మంది భక్తురాలు అనుకుంటారేమో. నేను భక్తురాలు ఏం కాదు. నాదంతా దేవత మాట్లాడుకుంటుంటాను నేను ప్రకృతి. దీంతో నేనేం కూర్చొని గంటల తరబడి ఏం పూజలు ఏమి చేసుకోను. రోజు కాసేపు నిత్యాగ్నిహోత్రం చేసుకుంటాను నాకు చేతనైన విధంగా. మా గురుదేవులు మాస్టర్ గారు ఇచ్చింది
వస్తుంటాను, అమ్మవారితో సరదాగా మాట్లాడుకుంటుంటాను. అమ్మ. అంతే తప్ప నేను ఏ గంటల తరబడి పూజలు చేయను. అందరినీ ఇన్వాల్వ్ చేస్తా. ఇందులో ఇంకొకటి అండి, అవును. ఇందులో స్త్రీలు వాళ్ళు వీళ్ళు అనే తేడా లేకుండా ప్రతి స్త్రీమూర్తి కూడా పూజకు అర్హురాలే అనే సిద్ధాంతం మీద అందరినీ ఇన్వాల్వ్ చేస్తారు. అందరికీ ఆహ్వానం ఇక్కడ. మీ రచనలు ఏమన్నా వచ్చినాయమ్మా? రచన ఎందుకంటే పని లేక రచనలు. మీరు చదువుతుంటారు కదా మరి మా గ్రంథాలు? మాస్టర్ ఒక మాట అనేవారు, థీసిస్ రాస్తే ఏముందయ్యా నువ్వు చేసే థీసిస్, తీసి రాసేది థీసిస్ అని. మళ్ళీ అందులో కొంత ఇందులో కొంత తీసి రాసి మళ్ళీ నా పేరు పెట్టుకోవడమే. ఏముందండి ఇందులో? మళ్ళీ ప్రత్యేకించి మన గ్రంథం ఎందుకు? గ్రంథాలు అనుభవ జ్ఞానం అంటూ ఉంటుంది, మీ అనుభవ జ్ఞానం అంటూ ఒకటి ఉంటుంది కదా. చెప్పాక మీకు ఇంకా అనుభవ జ్ఞానం ఇంతకంటే ఏముంది? అంటే మీరు అమ్మవారితో, అంటే మనం ఒకరిని ఏదైనా మాట్లాడితే అటు నుంచి కూడా సమాధానం వస్తుంది కాబట్టి మీరు అమ్మవారితో మాట్లాడినప్పుడు అటు నుండి వచ్చే సమాధానాలు ఎలా ఉంటాయి? ఉంటాయండి, నవ్వుతూ ఆమె కళ్ళతోనే నవ్వుతూ చెప్తుంది, ఏమిటో సందేశాలు ఇస్తూ ఉంటుంది. నవ్వుకుంటాను నేను, దాని ప్రకారం నేను నడుస్తుంటాను అంతే. అమ్మ నాతో ఇలా చెప్పింది అలా చెప్పింది నేను ఎప్పుడు చెప్పనండి. అవి అతిశయోక్తులు అవుతాయి, అలా చెప్పకూడదు. ఆ భాష మనకి మనసు ఎప్పుడైతే మనకి దగ్గర అవుతుందో ఆ ఆధ్యాత్మికత, ఆ సన్నివేశం నుంచి ఒక సమన్వయం మనకు అందుతుంది. ఆ సమన్వయం ఇందాక మీతో చెప్పానే సమన్వయాలు, అమ్మాయిలు ఆదేశించే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థానం, ఇది ఒక భావనాపూర్వకమైనటువంటి, ఒక భావనాత్మకమైనటువంటి. సుప్రభాతం అంటే భావనాత్మకం కాదా? ఆయన నిద్ర లేపడం అదంతా భావన. అలాగే భావనాత్మకంగా మనం చేసుకుంటాం కదా, అందులో ఒక అనుభూతి కలుగుతుందిగా, అదే చాలు మనకి, అంతే. అంటే దీన్ని ఎలా చూడాలి? మీ జీవిత లక్ష్యం ఈ ధర్మపురి క్షేత్రం కావచ్చు, చెప్తున్నాను కదా, ఇదొక ఇప్పుడు నాకు ఇంకా రెండు కోరికలు ఉన్నాయి. కోరికలు కాదు, ఇంకా 2 ఆలోచనలు. ఇది ఒక ధర్మపీఠం కావాలి. ఇప్పుడు భార్యాభర్తలు తగువులు ఉంటాయి, అలాగే చిన్న చిన్న ఆస్తుల కోసం తగువులు ఆడుకుంటారు. ఈ కోర్టులకు వెళితే ఒక పట్టాను తేలడం లేదు, ఏడుపు తప్ప, జేబులు ఖాళీ అవ్వడం తప్ప ఎవరికి పరిష్కారం కావడం లేదు. దైవ సన్నిధానానికి వచ్చి అటువంటి పరిష్కారం ఇక్కడ చేసుకుంటే బాగుంటుంది అనేది ఒకటి ఉంది నా ఆలోచన. రెండవది, ఒక ప్రాథమిక చికిత్సా కేంద్రం, మహాప్రాణదీపం పేరిట ఒక ప్రాథమిక చికిత్సా కేంద్రం. పాపం చిన్న చిన్న వాళ్ళందరూ ప్రతిదీ డాక్టర్ దగ్గరికి వెళ్ళలేరు. ఆ పని చేసే వాళ్ళకి లోపల వాడికి బీపీ ఉందో షుగర్ ఉందో తెలియదు, లోపల ఏం జరుగుతుందో కూడా కనిపెట్టలేడు. అలా టెస్టింగ్ కేంద్రంగా ఒకటి, ఈ 2 పెడితే ఇంకా వచ్చే సంవత్సరానికి 40 ఏళ్ళు పూర్తవుతాయండి. ఈ 2 కనుక వస్తే ఇది పరిపూర్ణమైనటువంటి ఉంటుంది. అదొక్కటే నాకు ఇంకేం లేదు.